హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మన తెలుగు వాళ్ళకి, కువైట్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని చేస్తున్నాను. అదేంటంటే ముఖ్యంగా కువైట్ ఎయిర్వేస్ మొన్నటి వరకు ఓన్లీ చెన్నైకే డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది కదా, కువైట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి. ఇప్పుడైతే వాళ్ళు బెంగళూరు కూడా యాడ్ జరిగింది అనమాట. సో మన తెలుగు వాళ్ళకి ఇది కూడా ఉపయోగపడుతుంది. చాలామంది బెంగళూరు దిగి అక్కడి నుంచి ట్యాక్సీలో వెళ్తూ ఉంటారు. సో బెంగళూరు కూడా ఇప్పుడైతే మే 3 నుంచి, అంటే సండే నుంచి యాడ్ చేయడం జరిగింది అనమాట. సో బెంగళూరు కూడా డైరెక్ట్ ఫ్లైట్ కువైట్ ఎయిర్వేస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే జజీరా ఎయిర్వేస్ వచ్చేసి వాళ్ళు మొత్తం ఆల్ ఫ్లైట్స్ను మొత్తం ఫుల్ ప్రిపరేషన్ మొత్తం అన్ని ఆపరేషన్స్ మొత్తం ఇక్కడ నుంచే కువైట్ నుంచే టెర్మినల్ 5 నుంచి వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్లు అయితే మే 3 నుంచి అయితే రన్ అవుతాయి. ఇప్పుడు మొన్నటి వరకు కొన్ని ఫ్లైట్లు మాత్రమే ఇక్కడ నుంచి రన్ అయ్యేవి, కొన్ని సౌదీ ద్వారా వాళ్ళు చేర్చడం జరిగేది. ఇప్పుడు ఆ సౌదీ నుంచి లేకుండా క్యాన్సిల్ చేసి మొత్తం అన్ని కువైట్ నుంచి టెర్మినల్ 5 నుంచి జజీరా ఎయిర్వేస్ వాళ్ళ ఫ్లైట్లు అయితే నడపడం జరుగుతుందన్నమాట. సో ఎవరైతే జజీరా ఎయిర్వేస్ ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారో ఒకసారి షెడ్యూల్ చూసుకోండి. అండ్ ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇప్పుడు 4 గంటలు ఫ్లైట్కి 4 గంటల ముందే మీరు వెళ్ళి వచ్చేసి పార్క్స్ అండ్ ఫ్లై అనే బిల్డింగ్ ఉంటుంది కువైట్ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరే. ఫస్ట్ మీరు డైరెక్ట్గా మీరు టెర్మినల్ 5కి వెళ్ళిపోకుండా జజీరా ఎయిర్వేస్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా టెర్మినల్ 5కి వెళ్తే వాళ్ళు రానివ్వరు అనమాట. సో ముందు మీరు పార్క్స్ అండ్ ఫ్లై అనే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలి. అంటే రిపోర్ట్ అంటే మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని తీసుకుని మిమ్మల్ని బస్సులో తీసుకెళ్ళి టెర్మినల్ 5కి అయితే చేరుస్తుంది అనమాట. అక్కడ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా మేము ఫ్లైట్లోకి అయితే పంపడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒకసారి జజీరాస్ ఎవరైతే బుక్ చేసుకున్నారో 4 గంటల ముందు, ఫ్లైట్కి 4 గంటల ముందు వెళ్ళే పార్క్స్ అండ్ ఫ్లై అనే బిల్డింగ్ దగ్గరికి మీరు వెళ్ళాలన్నమాట. సో అక్కడి నుంచి మీరు బస్సు ద్వారా మిమ్మల్ని టెర్మినల్ 5కి తీసుకెళ్ళి చెక్ ఇన్ అన్ని బోర్డింగ్ చేసి పంపిస్తారనమాట. సో ఇది ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం. ఇప్పుడు జజీరా ఎయిర్వేస్ 27 సిటీస్కి అయితే వాళ్ళు నడుపుతున్నారన్నమాట. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇవన్నీ ఓకే. బట్ కువైట్ ఎయిర్వేస్ మాత్రం ఓన్లీ చెన్నై, బెంగళూరు. అంటే మిగతా సిటీస్ ఉన్నాయి మన తెలుగు వాళ్ళకి ఉపయోగపడేవి. బెంగళూరు అంటే ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, లక్నో ఇలాంటివి కూడా నడుపుతున్నారు అనమాట. సో ఇది గాయస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మే 3 నుంచి జజీరా ఎయిర్వేస్ మొత్తం వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ డైరెక్ట్గా కువైట్ నుంచి అనమాట, వాళ్ళ టెర్మినల్ 5 నుండి. అండ్ కువైట్ ఎయిర్వేస్ బెంగళూరు కూడా యాడ్ చేసింది ఇంకొక సిటీని, మొన్నటి వరకు చెన్నై ఉండేది. ఓకే కదా, ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో తెలుసు కదా, మీరు ప్రొసీజర్ అంతా మీరు వెళ్ళే ముందర ఎగ్జిట్ పర్మిషన్ తప్పనిసరి ఎగ్జిట్ పర్మిషన్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే గాయస్, నా వీడియోస్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్. ఓకే, కామెంట్ కూడా చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నాకు 100% నాలెడ్జ్ ఉంటే ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.